అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. అదే ఈ ఫోక్ డాన్సర్లు ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ అనుకుంటా వాళ్ళిద్దరు వీడియో. వాళ్ళిద్దరూ ఒక లాడ్జీలో ఉండగా ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఇంకొంతమందిని తీసుకొని వాళ్ళు వెళ్ళి ఆ లాడ్జీలో చేసిన రచ్చ అంత కాదు. ఆ వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ మాధురి రాథోడ్ అనే అమ్మాయిని కూడా కొట్టారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఒకసారి వాళ్ళు ప్రవర్తించిన తీరు మాట. ఎక్స్పెక్ట్ చేశాను ఇదే అని ఎక్స్పెక్ట్ చేశా. చెప్పాం క్లియర్ గా. అది రా వీడి పేమెంట్ చూద్దాం. పద ఆ కెమెరామెన్ ఎవరో కానీ ఆవిడ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఇప్పుడు అసలు కొట్టాల్సింది ఎవరో? అందరూ ఆ అమ్మాయినే తప్పు పడుతున్నారు. అమ్మాయి అలా చేసింది, అమ్మాయి ఇలా చేసిందని మాట్లాడుతున్నారు. కానీ అసలు కొట్టాల్సింది ఈశ్వర్ సాయి అని చెప్పేసి ఎవడైతే ఉన్నాడో వాడిని కదా కొట్టాల్సింది. నీ మొగుడిని కదా నువ్వు కొట్టాల్సింది. అది మానేసి ఆ అమ్మాయి దొరికింది కదా అని చెప్పేసి తప్పు ఇద్దరిదే ఉంది. ఇద్దరు శుద్ధపోసలు అని చెప్పేసి నేను చెప్పను. ఆ అమ్మాయిది ఎంత తప్పు ఉందో మీ మొగుడిది కూడా అంతే తప్పు ఉంది. నీ మొగుడు శుద్ధపోస కాదుగా, సంటి పిల్లోడు కాదుగా, అమాయకుడు కాదుగా. వాడికి ఉండాలిగా బుద్ధి. వాడికి బుద్ధి ఉండాలి వద్దా? సరే, ఆ అమ్మాయి గతం గురించి లేదంటే ఆ అమ్మాయి హిస్టరీ గురించి మనకు అనవసరం. బ్రేకప్ అయిందో లేదంటే పెళ్ళి అయిందో లేదో తెలియదు. ఇవన్నీ పూర్తి వివరాలు మనకు తెలియదు. మనం కోపం ఉంది కాబట్టి కొట్టేసాం. మన మొగుడిని ఎందుకు కొట్టలేకపోయావు? కొట్టాలి కదా. పైగా ఒక వీడియో ఇంకో వీడియో బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో ఒక సీన్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంచుమించుకి ఎలా ఉంటుంది అనుకుంటా. ఇలా పట్టుకొని నువ్వు ముద్దెట్టుకున్నావా, నువ్వు పెట్టుకున్నావా, ఇంకా బూతులు ఉన్నాయి అనుకోండి. ఇది అన్నీ పెద్ద డ్రామాలు అనిపించట్లా. ఈవిడిదే ఓవర్ యాక్షన్ అనుకుంటే వెనకతల కెమెరాతో రికార్డ్ చేసే ఆవిడది ఇంకా పెద్ద ఓవర్ యాక్షన్. ముందు మన బంగారం మంచిదైతే మన ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవు. మన ఇంట్లో మొగుడికి మనం కరెక్ట్గా చెప్పుకొని ఉంటే అయిపోయేది కదా. ఇదొక దరిద్రం. పైగా దాని మీద ఏకంగా టీవీ డిబేట్లు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇదే దరిద్రం, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇదే దరిద్రం, ఎక్కడ చూసినా ఇదే దరిద్రం. దానిపైన మామూలు వర్షన్లు కాదు. అయిబాబు ఎంత కాదు ఇంత, ఇంత కాదు ఇంత. వాళ్ళకి ఫేమ్ వచ్చింది, చక్కగా పేరు వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నారు, దొరికేసారు. అది నిలబెట్టుకోలేకపోయారు. ఇంకా వాళ్ళ దరిద్రం అనుకోవాలి అది. ఇక్కడ దరిద్రం, ఇంకొక దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరూ జడ్జ్ చేసేవాళ్ళే. ఆ అమ్మాయిని జడ్జ్ చేసేవాళ్ళే. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవాడే. ఇక్కడ తప్పు అమ్మాయిది మాత్రమే కాదు, ఆ అబ్బాయిది కూడా ఉంది. ఆడేమి సుతపోస ఏమీ కాదు, ఆడేమి అమాయకుడు ఏమీ కాదు. అసలు నన్ను అడిగితే మొదట వాడే ఇచ్చేసి ఉంటాడు. అంతే కదా. లేదంటే పైగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ మా ఆయన చాలా మంచోడు. అంత మంచోడైతే లాడ్జికి ఎందుకు వెళ్తాడు? అంత మంచోడైతే లాడ్జి వరకు ఎందుకు పోతాడని అడుగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడంలో తప్పులేదు. కానీ ఒక అమ్మాయి దొరికింది కదా, మనం మందకింద ఉన్నాం కదా, ఏమీ అనలేరులే అని చెప్పేసి వెళ్ళి చేసుకొని కొట్టేసి అమ్మాయిని బ్లేమ్ చేయడం అనేది తప్పు ఇద్దరిదే ఉంది. ఆ అబ్బాయిది ఎంత తప్పు ఉందో ఆ అమ్మాయిది అంతే తప్పు ఉంది. ఇద్దరిని బ్లేమ్ చేయాలి. ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే మీ రూమ్లోనే ముందు అని చెప్పించి కొడితే ఇద్దరికి సిగ్గు వచ్చింది.